నాకు మాత్రం చాలా చాలా బాధగా ఉంది భవానీ. ఏమైంది చైత్ర? అక్క ప్రతి సంవత్సరం పండక్కి నీకోసం ఎంత హడావుడి చేసేది. ఈసారి ఒక్క జత కూడా తేలేదు. సౌందర్య గురించి ఆలోచిస్తూ నిన్ను మొత్తం మర్చిపోయింది క్రిష్. పిచ్చిగా మాట్లాడకు భవానీ. నా కోసం డాడ్ అమెరికా నుంచి చాలా తీసుకొచ్చారు. అందుకే గ్రానీతో నాకు తేవద్దని చెప్పాను. నువ్వు చెప్పావా? నీకు సరే క్రిష్, చైత్ర కోసం అందరితో కలిపి ఒక్క చీర తెచ్చింది. దానికోసం చూడు, షాప్ మొత్తం ఇంట్లో పెట్టింది. చైత్ర చీరలు కట్టుకోదు కదా భవానీ. అంతగా కావాలంటే తన కోసం కూడా తెప్పించు. ఇందులో ఏముంది? వీడు మనవైపున్నాడా అక్కవైపున్నాడా ఏమీ అర్థం కావట్లేదు. బావ గురించి తర్వాత బాధపడదు గాని ముందు ఆ సౌందర్య గురించి ఆలోచించు. రేపట్నుంచి అది మనతో సమానంగా తయారవుతుందేమో అనే థాటే నన్ను నిలవనివ్వకుండా చేస్తుంది. ఇల్లలకగానే పండగైపోదే మనవరాలా. అక్క ఎన్ని తెచ్చి దానికిచ్చినా వాటిని ముట్టుకొనివ్వకుండా నేను చేస్తానుగా. ఏం చేస్తావు భవానీ? అభిమానించే అఖిలక్క చేత సౌందర్యని అసహ్యించుకునేలా చేస్తాను. చూడబోతూ తొందరపడతావెందుకు? పద, చాలా పనులున్నాయి. చూడు సౌందర్య, చీర ఎంత బాగుందో. పైన కనిపించే చీర అందం చూస్తున్నారు కానీ నా మనసు పడే వేదనని అర్థం చేసుకోలేకపోతున్నారు. సౌందర్య, చెప్పయ్యా. ఏం ఆలోచిస్తున్నావే? అమ్మగారు చెప్పింది అర్థమైంది కదా. రేపు ఈ చీర కట్టుకుని పూజకెళ్ళాలి. సౌందర్య, నీకు చివరిసారిగా చెప్తున్నా, అయ్య మాట విని రేపు పూజకు బుద్ధిగా ఈ చీర కట్టుకుని అమ్మగారి కోరికకి తగ్గట్టు మెత్తలా ఉండాలి. బిడ్డ, కట్టుబాటులోనే మా అక్కలా ఉండటం కాదు, ఈ ఇల్లు మెచ్చిన మా అక్క మంచితనాన్ని నువ్వు మరిపించేలా ఉండాలి. అత్తలా అన్నింటిలోనూ ఉండాలని ఆశపడతావు. తనలా నా ప్రేమను గెలిపించుకుంటానంటే ఎందుకయ్యా అభ్యంతర పెడతావు? సౌందర్య, అయ్యే చెప్తుంది చెవులకు వినబడతలేదా? నీ పిచ్చి చేష్టలతో రేపు మా పరువు తీయకుండా అయ్యే చెప్పినట్టు విని మీ అత్తలా అనుకోతో ఉండి నీకోసం ఇంత చేస్తున్న అమ్మగారిని సంతోషపెట్టమ్మా. ఓహో, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడే ఉందా? ఏంటిగని అవుట్ హౌస్ ఖాళీ చేసేసారా? ఓ, ఏంటి సౌందర్య, చీరలు నగలు నచ్చాయా? ఇంకా వీళ్ళు షాక్ నుంచి తేరుకోలేదనుకుంటా భవానీ. నిజమే మనవరాలా, వీళ్ల జీవితంలో ఏ బట్టల కొట్టులోనూ ఇన్ని రకాల చీరలు ఒక్కసారిగా చూసుండరు. నక్క తోకని తొక్కి ఇంటికొచ్చినట్టున్నావే సౌందర్య. డబ్బు మీద కక్కుర్తితో మీలా అడ్డదారులు మాత్రం తొక్కను. నా దారి రహదారి. నాకు ఏ దారులు తొక్కాల్సిన అవసరం లేదు. నీలా ఎదుటివారి దానాల మీద ఆధారపడి బతకాల్సినంత గతిలేంది కాదు చైత్ర. మీరు ముష్టెత్తుకోకుండానే అక్క దానాలు చేస్తుంది కదే, అందుకే నీకు నోర్లేస్తోంది. నేను ఇంట్లో పుట్టిన ఆత్మాభిమానంతో పెరిగిన ఆడపిల్లను. మీలా ఓ చీర కోసం వెంపర్లాడే చీప్ మెంటాలిటీ నాకు లేదు. సౌందర్య, నువ్వాగని. మనుషులన్న విషయం మర్చిపోయి మనసుల్ని గాయపరుస్తుంటే మౌనంగా భరించడాన్ని మంచితనమనరు. చేత కాని తనమవుతుందయ్యా. అది కాదు బిడ్డ. లేదయ్యా, నరం లేని నాలుకతో నానా మాటలు మాట్లాడే వీళ్ళ నాలుకలు చీరి వీళ్ళ చేతిలోనే పెట్టాలి. అంతేకాని వాళ్ల పాపం వాళ్లే అనుభవిస్తారని వదిలేసేంత మంచితనం మనకక్కర్లేదయ్యా. చెంప దెబ్బ కొడుతున్న వీళ్లకు చెప్పుతో కొడితే కాని బుద్ధి రాదు కాని. ఏయ్,
ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? సౌందర్య, నువ్వు ఆగు బిడ్డా. ఇప్పుడే కదా నీకు చెప్పాను. మంచితనమే సిగ్గుపడేలా ఉండకూడదయ్యా. ఇట్లాంటి రాక్షసుల ముందు మంచితనమని మడికట్టుకుని కూర్చుంటే మనల్ని బతికుండగానే మట్టిలో కప్పెడతారయ్యా వీళ్ళు. అడుక్కు తినే బతుకే అయినా మాటలకేవి కరువేం లేదే. దీని మాటల గారడితోనే గ్రానీని ఎంత మాయ చేసిందో ఇదిగో వీటిని చూస్తే అర్థమవడం లేదా భవానీ? నీ రూపం నీ తలరాతను మార్చేసిందే. ఇంకేంటి, రోజుకో రకం చీర, మ్యాచింగ్ నగలు. కానుకల పేరుతో ఏం కొట్టేసావే సౌందర్య? నీ ఇంటి ఆడపిల్ల అదృష్టం ఈ ఇంటికి దరిద్రం పట్టినట్టు పట్టింది గాని. అమ్మగారు, నిజాలెప్పుడూ నిష్ఠూరంగానే ఉంటాయి గాని ఆ జన్మలో పార్వతి, ఈ జన్మలో ఆమె ప్రతిరూపం ఈ సౌందర్య. ఈ రూపం బాగా గిట్టుబాటు అవుతుంది కదా భవానీ? అమ్మాయి గారు, చైత్ర అన్న దాంట్లో తప్పే ఉంది గాని పార్వతిలా నీకు ఆడపిల్ల పుట్టింది కాబట్టే నీ సుడి ఇక్కడికి చేర్చింది. ఈ కానుకలు వైభోగం అంతా నీకు మగపిల్లాడైతే దక్కేవా గని? తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మగారు. అత్త రూపంలో ఉన్నందుకు అప్పడంగా ఆస్తిని అనుభవిస్తుంది. ఛీ! అమ్మగారు ఎంతో ప్రేమగా చీరలు నగలు నాకిచ్చినందుకేగా మీ ఏడుపు. వీటిని నేనే మీకు దానం చేస్తున్నాను. తీసుకెళ్ళండి. వీటితో నాకు అవసరమే లేదు. హే, చెయ్యి చాచి తీసుకునే స్థాయి కాదే మాది. చెయ్యి పైనుంచి దానం చేయడమే తెలిసి చేతులకి. అప్పడంగా వచ్చాయి కదా, రోజుకొకటి సింగారించుకుని తిరుగు. నీ తలరాత బాగున్నంత వరకేనే నీకీ భోగమంతా. పదవే చైత్ర. సరిపోయిందా అయ్యా? సరిపోయిందా నీకు? అందుకే నేను చెప్తూనే ఉన్నా మనకి ఇంటి నుండి ఏమీ వద్దు అని. సౌందర్య, అఖిలాండేశ్వర అమ్మగారి దయతో బతుకుతున్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. ఆవిడ కోసం వచ్చాం, ఆవిడకి నచ్చినట్టు ఉందాం. మరే పిచ్చి ఆలోచనలు చేయకు. సౌందర్య, చైత్ర, ఇక అది జన్మలో ఆ చీరల్ని కట్టుకోదు. పద. ఏంటిది? హాల్లో ఐరన్ చేస్తారా? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారుగా. చెప్పవేంటి భవానీ? హాలు, బెడ్రూమ్, కిచెన్, లివింగ్ రూమ్, కారిడార్ ఇవన్నీ ఇప్పటి వరకు తను ఎప్పుడూ వినని మాటలు కదా చైత్ర. వాళ్ళ ఇల్లు మొత్తమే మన కిచెన్ అంతుంటుంది. వాళ్ళన్నీ ఆ ఒక్క గదిలోనే చేసుకుంటారు కదా. ఆ అలవాటుతోనే ఇక్కడ చేసుకుందాం అనుకుని వచ్చింది. అంతేనంటావా సౌందర్య? ఏయ్, ఇక్కడ నేను మాట్లాడుతుంటే కనిపించడం లేదా? చూడు, ఐరన్ హాల్లో చేయకూడదు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. పెట్టి సర్దేయ్. నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేనస్సలు వెళ్ళను. నేనిక్కడే చేస్తాను. ఏం చేస్తావో చూస్తా. దీంతో మనకెందుకు భవానీ? పద వెళ్దాం. భవానీ, నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. అదెలాగో ఐరన్ చేసుకుంటుంది కదా, ఇంట్లో వాళ్ళందరి బట్టలు కూడా ఐరన్ చేయమని అక్కడికి తెచ్చేద్దాం. అయినా చేస్తుంది. చేస్తే అందరితో మంచి అనిపించుకుంటుంది. మనకు కావాల్సింది అది మంచి అనిపించుకోవడం కాదు. మన ప్రయత్నమంతా దానితో తప్పు చేయించడమే. అది తప్పెందుకు చేస్తుంది? అది చెయ్యదు. మనం చేసి ఆ తప్పు దాని మీదకి నెట్టేద్దాం. ఏం చేద్దామంటావు? దాంతో బట్టలు ఐరన్ చేయించడం కాదు, ఐరన్ బాక్స్తో బట్టలు కాల్చేలా చేయాలి.
ఎవరి బట్టలు కాల్చేలా చేద్దాం? ఇంకెవరివి? మనమే ఇద్దాం. మన బట్టలైతే మనమే కావాలని గొడవ పెట్టుకున్నట్టుంటుంది. పోనీ గ్రానీ బట్టలు? అక్క బట్టలు కాలినా కాల్చింది సౌందర్య కాబట్టి పోనీలే అని అంటుంది. ఐశ్వర్య అయినా అలాగే అంటుంది. క్రిష్ బావువి? ఎస్, క్రిష్ అయితే బెటర్. క్రిష్ బట్టల్లో తనకిష్టమైన షర్ట్ గాని టీషర్ట్ గాని ఏదైనా ఉంటే. ఆ, ఉంది. తన బర్త్డేకి అత్తయ్య మావయ్య అమెరికా నుంచి పంపిన టీషర్ట్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాడు. ఇందాక ఐరన్ కూడా చేయించాలన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నువ్వెళ్ళి తీసుకురా. తర్వాత కథేంటో నేను నడిపిస్తాను. వెళ్ళు. ఓకే. ఉన్న బట్టలే 2, ఒకటి దండం మీద, ఇంకోటి ఒంటి మీద. ఇన్ని బట్టలెవరివే? కొంపదీసి డబ్బుల కోసం పక్కింటోళ్ళవేవైనా చేస్తున్నావా ఏంటి? ఏమీ లేకపోయినా కోపానికేం తక్కువ లేదు. ఏమీ లేకపోయినా అంటే? ఏమీ లేదు కాబట్టే కదా ఇక్కడుంటున్నారు. పని పాట లేకుండా మీలా జలకలా పీడించుకు తినడం మాకలవాట్లేదు. పారాసైట్స్. ఏం మాట్లాడుతున్నావే? ఆ? ఏమైంది భవానీ? మనం జలగల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావంట. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉంటున్నారంట. అయితే ఈ పూటకి తిండి తిన్నందుకు గాను ఇదిగో ఈ బట్టలు ఐరన్ చెయ్యి. ఇది నా క్రిష్ బావుది. నైట్ పార్టీ ఉందంట, ముందు ఇది చెయ్యి. నా క్రిష్ బావా అని ఒత్తి పలుకుతున్నావు కదా. నీ బావకైతే నువ్వే చేసుకో. మీలాంటి వాళ్లతో చేయించడం తప్ప మాకు చేయడం అలవాట్లేదే. ముందు క్రిష్ బావుది చెయ్యి. పద భవానీ. ఇప్పుడు సౌందర్యని అక్కడి నుంచి దూరంగా పంపించాలి. పంపిస్తాను. ఎలా? నేను సౌందర్యని కిచెన్లోకి రప్పిస్తాను. ఈలోపు నువ్వెళ్ళి టీషర్ట్ మీద ఐరన్ బాక్స్ పెట్టే. ఓకే భవానీ. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. గని, నీ కూతురు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతుంది. సౌందర్య, సౌందర్య, సౌందర్య! వస్తున్నానయ్యా. ఎస్. ఏమైందయ్యా? సౌందర్య, ఆ? అమ్మగారిని ఏమన్నావు? నీ దగ్గర కంప్లైంట్ చేయనీకొచ్చిందా? పని పాట లేని విషయాల గురించి మాట్లాడే టైం నాకు లేదు. నాకక్కడ పనుంది. సౌందర్య! చూసావా గని నీ కూతురు పొగరు? సరేనమ్మా, నేను చెప్తాను, మీరెళ్ళండి. అయ్యో,
చైత్ర చైత్ర ఏ పద పద. నాకెంత ఇష్టమైన టీషర్టో తెలుసా? ఐరన్ చేస్తానని చెప్పి కాల్ చేస్తావా? నేను కాదు బావా, తనే ఐరన్ చేస్తుంది కదా అని చెప్పి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు చెప్పాను కూడా, ఇది క్రిష్ బావకి ఇష్టమైన టీషర్ట్, జాగ్రత్తగా చెయ్యని. నీ క్రిష్ బావదైతే నువ్వే చేసుకో, నేను చేయను అంది. మళ్ళీ తీసుకుంది. మనసులో కాల్చాలనుంది కాబట్టే తీసుకుంది. డాడ్, ఇది నా బర్త్డేకి మీరు పంపించిన టీషర్ట్. ఇదంటే నాకు చాలా ఇష్టం. కాల్ చేశారు డాడ్. సారీ బావా, అది కాల్ చేస్తుందని నాకేం తెలుసు? ఏ లేదు క్రిష్, నేనేం చేయలేదు. నిన్ను చేయమండం మాదే తప్పు. నువ్వు చేయను అన్నప్పుడు వదిలేసినా బంగారం లాంటి టీషర్ట్ దక్కేది. సారీ క్రిష్ బాబు. సౌందర్య, ఏంటిది? నేను చెయ్యను అని అన్నావా? సౌందర్య, ఇలాంటి పనులు నీకు ఇష్టం లేకపోతే వదిలేయమ్మా, అంతేగాని ఇలా చేయొద్దమ్మా. హ, అంత సాఫ్ట్గా చెప్తే ఎలా వింటుంది చిన్నబాబు? నీ బాబు అడుగుతున్నాడు కదా, చెప్పు. చెప్పు. నీ బావద నువ్వు చేసుకో, నేను చెయ్యను అనే మాట అన్నావా? అన్నాను. కానీ దెబ్బకి దెబ్బ చెల్లు. నిన్ను కానీ ఆగు. ఏంటిది? ఆడపిల్ల మీద చేయెత్తకూడదు. కొట్టడం అంటే నాకు మాత్రం ఇష్టమా అమ్మా? ఇది ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఏదో జరుగుంటుంది, నేనేం చేయలేదు కానీ. మొయ్, నోరు మొయ్. కానీ ఆగు, ఎందుకంత ఆవేశపడతావు? పొరపాటు అయిపోయిందని చెప్తుంది కదా, వదిలే. కానీ ఇదంటే పొరపాటున జరిగిందనుకుందాం చిన్నబాబు. మరి నోటి మాటలు అనేటప్పుడు తెలీదా? ఇంకోసారి నా వస్తువులు ఏమైనా ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు. క్రిష్, లీవ్ ఇట్. ఒకే ఇంట్లో ఉండేవారి మధ్య ఆప్యాయతలు పెరగాలి కానీ అంతరాలు పెరగకూడదురా. విజయ్, ఈ ఇంట్లో నా వస్తువులేవి తను ముట్టుకోవడానికి వీల్లేదు. బాబు, క్రిష్ క్రిష్, క్రిష్ నా మాట విను. రే క్రిష్. ఇప్పుడు తృప్తిగా ఉందా మీ ఇద్దరికి? చూసావా చూసావా గని, నీ ముందే ఎలా మాట్లాడుతుందో? హద్దుల్లో పెట్టాలి గని. సమయానికి అఖిలక్క లేదు కాబట్టి సరిపోయింది. రేపు అఖిలక్కకి సంబంధించిన వస్తువుల్ని కూడా కాల్చేస్తుంది, నాశనం చేస్తుంది. దానికి వాడంటే ఇష్టం. వాణ్ణి కలవకుండా చేస్తున్నావని ఆ కోపాన్ని ఇంట్లో వాళ్లపై చూపిస్తోంది. అదుపులో పెట్టుగని. క్రిష్ బాబుని పెళ్లి చేసుకుంటానని, అభి అంటే ఇష్టం లేదని అమ్మగారితో చెప్తానని ఒట్టేశావు. క్రిష్ బాబుని పెళ్లి చేసుకుంటానని రేపే నువ్వు అమ్మగారికి చెప్పాలి. సరసో, అప్పటిదాకా నువ్వు దీంతోనే ఉండు. అమ్మా, నిజంగానే నే తప్పు చేయలేదమ్మా. చిచ్చి, అమ్మా, చిన్నపిల్లాళ్ళ ఏంటి క్రిష్ ఇది? సెంటిమెంట్స్కి వయసుతో ఏముంది మామ్? క్రిష్, తన ఇంటికి కొత్త కదా నాన్న, లీవ్ ఇట్ రా, వదిలే. ఏ విషయం వదిలేయాలి డాడ్? క్రిష్, ఏంటి నాన్న నువ్వనేది? డాడ్ చెప్తున్నారుగా మామ్, లీవ్ ఇట్ అని. మనసు ఎన్నిసార్లు హర్ట్ అయినా లీవ్ ఇట్ అని వదిలేస్తున్నాను మామ్, లీవ్ ఇట్ అని. కానీ క్రిష్,
ఏమైంది నాన్న? నా ఇంట్లో నేను పరాయి వాళ్ళ ఉండలేను డాడ్.